మేమైతే సంక్రాంతి ట్రిప్కి వెళ్తున్నాము. 3-4 డేస్ ఉంటున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే ఆలగడ్డ నుండి కడపలో ఒక చిన్న పాపను చూడాలి. తర్వాత నెక్స్ట్ ఇంకా చిన్నారికట్టలో 3 డేస్ అనమాట. సో ఓవరాల్గా నేను అక్కడక్కడ క్లిప్స్ అన్నీ యాడ్ చేస్తాను. సో ఓవరాల్గా ఒక కంప్లీట్ సంక్రాంతి వ్లాగ్ లాగా అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఐ రియలీ వాంట్ బీ కన్సిస్టెంట్ అనమాట. ప్రతి ఇయర్ అనుకుంటాను, బట్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. మీరు కూడా మంచిగా లైక్, షేర్, కమెంట్ బాగా ఎంకరేజ్ చేస్తే నేను కూడా అప్లోడ్ చేయాలి వీడియోస్ అన్న ఇది వస్తుంది. సో యూ ఆల్సో సపోర్ట్ మీ, ఎంకరేజ్ మీ. సెలీ సీజన్ కూడా వస్తుంది కాబట్టి ఐ వాంట్ డూ లెహెంగా కలెక్షన్ అండ్ హాఫ్ సారీ కలెక్షన్ అండ్ అలాంటి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడైతే మనం ప్యాకింగ్ చేస్తున్నాము. నేను మా బాబుకి ఏమేమి ఇంక్లూడ్ చేస్తాను అనేది నేను చూపిద్దామని. ప్రోడక్ట్స్ లైక్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఐ క్యారీ దీస్ ప్రోడక్ట్స్. అవి ఏంటి అనేది ఒకసారి చెప్దాము, ఎవరికన్నా యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో. పిల్లలకి ఎస్పెషల్లీ వెదర్ చేంజెస్, వాటర్ చేంజెస్ వల్ల వాళ్ళకి ఎలాంటి ర్యాషెస్ రాకుండా అండ్ వింటర్ సీజన్ కాబట్టి స్కిన్ డ్రై అవ్వకుండా ఉండడానికి నేనైతే ఈ 3 ప్రోడక్ట్స్ ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేస్తాను అనమాట. ఒకటి బాడీ వాష్, ఒకటి సన్ స్క్రీన్, ఒకటి మాయిశ్చరైజర్. సో లిటిల్ రిచువల్స్ నుండి అయితే నేనైతే ఒక 4 ప్రోడక్ట్స్ అయితే వాడుతున్నాను. సన్ స్క్రీన్ అయితే మాత్రం నేను ఆల్మోస్ట్ ఒక 1 year నుండి వాడుతున్నాను సన్ స్క్రీన్. ఇది ఫస్ట్ పర్చేస్ అనమాట లిటిల్ రిచువల్స్ నుండి. అండ్ దిస్ ఈజ్ ఓన్లీ ఏషియా బ్రాండ్ విచ్ ఇస్ సేఫ్, డర్మటాలజికల్లీ టెస్టెడ్, ఆర్టిఫిషియల్వి ఏమీ ఉండవు, కెమికల్స్ ఏమి ఉండవు, నథింగ్. సో ఎందుకంటే బేబీ స్కిన్ అనేది చాలా డెలికేట్ అండ్ సెన్సిటివ్ ఉంటుంది. సో మనం వెదర్ చేంజెస్కి కానీ వాటర్ చేంజెస్కి కానీ ర్యాషెస్ రావడము అట్లా వాళ్ళ స్కిన్లోకి ఈజీగా అబ్జర్వ్ అవుతుంది అనమాట. సో ఏ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాము, అవి ఎంత సేఫ్, ఎలా తయారు చేశారు అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఫర్ బేబీస్. నేనైతే చాలా కాన్సన్ట్రేట్ చేస్తాను, అందుకనే ఏది పడితే అవి వాడను నేను. అండ్ ఫస్ట్ టైం నేను ఒక బ్రాండ్ నుండి ఆర్డర్ చేశాను సన్ స్క్రీన్ అనమాట. నేను డైలీ బేసిస్ మీద ఏం అప్లై చేయను సన్ స్క్రీన్. హాట్గా ఉన్న బీచెస్కి వెళ్తున్నా కానీ డిఫరెంట్ టూర్స్లో, ట్రిప్స్లో చాలా సన్నీగా ఉంది అన్నప్పుడు ఐ యూజ్ దిస్ ప్రోడక్ట్ అనమాట, సన్ స్క్రీన్. అండ్ మల్టీవిటమిన్ హెయిర్ అండ్ బాడీ వాష్ అనమాట. ఇవి ఏంటంటే ట్రావెల్ ఫ్రెండ్లీ ఉంటాయి. మనము ఇట్లా మంచిగా సోప్స్ అవన్నీ అయితే నేను వాడను ఎక్కువగా, ఎందుకంటే అవి ఒక దగ్గర వాడేసి మళ్ళీ వాటిని క్యారీ చేయడం అనేది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇలాంటి బాటిల్స్ ఉన్నాయంటే మనం చిన్న బాటిల్స్లో రీఫిల్ చేసుకొని క్యారీ చేయొచ్చు. ఎక్కడికి వెళ్ళినా కానీ నేను బాడీ వాష్ తీసుకెళ్తాను సపరేట్గా వీడికి. సో ఇది వచ్చేసి మల్టీవిటమిన్ హెయిర్ బాడీ వాష్ అనమాట. దీంట్లో బ్యాసిల్ ఇలా కొన్ని ఇంగ్రీడియంట్స్ వాడి చేశారు, చాలా హైడ్రేటింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి సెకండ్ ప్రోడక్ట్. అండ్ మాయిశ్చరైజర్ అనేది బేబీస్కి చాలా ఇంపార్టెంట్. వింటర్ అనే కాదు, ఎవ్రీడే. మనం టాల్కమ్ పౌడర్స్ అవన్నీ నేను వాడను, ఓన్లీ మాయిశ్చరైజర్, అది కూడా బాడీ లోషన్ టైప్స్లో ఉంటాయి కదా. సో ఇది వచ్చేసి బ్యారియర్ బూస్ట్ అనమాట. ఇది కోకోనట్ మిల్క్, గో టు కోలా, సర్మైట్స్తో చేశారనమాట. సర్మైట్స్ అనేవి చాలా మాయిశ్చరైజింగ్ ఉంటాయి, హైడ్రేటింగ్ ఉంటాయి. సో నేనైతే ఇది వాడుతున్నాను, చాలా బాగుంది. అండ్ నేను ఫస్ట్ ఈ బ్రాండ్ని ట్రస్ట్ చేసి నేను ఆర్డర్ చేసింది సన్ స్క్రీన్. ఆ తర్వాత మిగతా ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను వాడడం అయితే చేశాను. సో ఐ రియలీ లవ్ దిస్ బ్రాండ్, ఎందుకంటే ఇది కెమికల్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ, అంటే బేబీ సెన్సిటివ్ డెలికేట్ స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతున్నాయి. అండ్ 6500 కెమికల్స్ని అవాయిడ్ చేసి ది ప్రిపేర్డ్ దీస్ ప్రోడక్ట్స్ ఫర్ బేబీస్ ఎస్పెషల్లీ. సో వీ షుడ్ ఎంకరేజ్ అవర్ ఇండియన్ బ్రాండ్స్ అనమాట. సో ఈ ప్రోడక్ట్స్ మీరు కూడా మీ బేబీస్కి ఇంక్లూడ్ చేయాలి అనుకుంటే యూ కెన్ పర్చేస్ దెమ్ ఫ్రమ్ అమెజాన్, ఫస్ట్ క్రై, అండ్ వాళ్ళ వెబ్సైట్ కూడా ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్లో కూడా యూ కెన్ ఆర్డర్ దెమ్ వాళ్ళ వెబ్సైట్ నుండి. గ్రీష్మ 15 అని కోడ్ వాడి పర్చేస్ చేస్తే డిస్కౌంట్ వస్తుంది, వాళ్ళ లింక్ ఇస్తాను. సపరేట్గా వీడియో ఇంక్లూడ్ చేస్తున్నాను టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ ప్రోడక్ట్స్ అనమాట. హోప్ యూ పర్చేస్ దెమ్ అండ్ యూస్ దెమ్ ఫర్ యూ. లాస్ట్ టైం ఇక్కడే రీల్ ఎప్పుడు వస్తాడో తెలియదు, మళ్ళీ ఇప్పుడే బ్లాగ్లో చూసుకోండి. పైన కోతి 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 నక్ష పైన అక్కడ ఇక్కడ అదిగో కోతి. ఫస్ట్ అయితే ఆలగడ్డకు వచ్చామన్నమాట. అక్కడ మా అత్త వాళ్ళని కలిసాము. అంటే ఇప్పుడు మా సొంత అత్త వాళ్ళ సిస్టర్ అనమాట, అక్క. సో ఎప్పుడు వచ్చినా ఇక్కడ స్టే చేస్తూ ఉంటాం. వాడు చూడండి ఎలా చూస్తున్నాడు నక్షిత్ని.
పిల్లలతో లాంగ్ జర్నీ ఎందుకని అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే కడపకి వెళ్తాము. ఆలగడ్డ నుండి వి స్టార్టెడ్ టు కడప. ఎందుకు నా ఇజ్జత్ తీస్తారు? లొకేషన్ పెట్టేసేయండి కడపకి. తడుపుకోకరా రే, తడుపుకోకు. ఇటు నూగుతారా కెమెరా ముందుకు వచ్చి. హరే కృష్ణ హరే రామ హరే 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 కృష్ణ. అలా బొక్కులు పొడిచావు రే, అట్ట పువ్వులు పొడిచావు. నువ్వేడేవా ఏరా బాగా వేస్తే వేస్తావా? వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట కడపలో. సో అక్కడ వాళ్ళకి చిన్న మనవరాలు పుట్టింది పాప. సో తనని చూద్దామని చెప్పేసి కలిసేసి వెళ్ళొచ్చు అని చిన్నారికట్లకి ఆ ప్లాన్తో వచ్చాము. అందరినీ కలిసాము, చాలా బాగుండే ఆ రోజు. సో కడప నుండి ఈవినింగ్ 5కి స్టార్ట్ అయిపోయి చిన్నారికట్లు వెళ్ళిపోతున్నాం అనమాట. కొంచెం సేపు నేనైతే డ్రైవింగ్ చేశాను, చాలా హ్యాపీ అనిపించింది. ఈ పొలాలు, ఈ సన్సెట్, సన్ రైజెస్ చాలా బాగుంటాయి ఇక్కడ. ఫైనలీ రీచ్డ్ చిన్నారికట్ల. సో ఇంకా మా అక్క చాలా ఇయర్స్ తర్వాత వచ్చింది వియాన్ ఫస్ట్ టైం రావడం. సో మేమైతే 2-3 టైమ్స్ వచ్చాము, అలవాటు అయిపోయింది. ఇంకా అక్షిత్కి ఇంకా ఫుల్ నచ్చుతుంది, ఇక్కడ పార్క్ ఉంటుంది. సో ఎంజాయ్ చేద్దామని చెప్పి వియాన్కి కూడా పార్క్ చూపిస్తానని అంటున్నాడు అనమాట. సో నెక్స్ట్ భోగికి ఎర్లీ మార్నింగ్ 5కి అయితే లేచేసాము. అసలు నిద్ర లేదు, 12కి పడుకున్నాం, 5కి లేపేశారు. సో భోగి మంటలు అయితే వేసాము. 2 ప్లేసెస్లో వేసాము. ఇంటి ముందు వేసాము, సుజాతత్త వాళ్ళ ఇంటి ముందు, అండ్ ఇంకొకటి ఆపోజిట్లో కూడా వేసాము. సో ఇలా ఫుల్ మంటలు అవి. యాక్చువల్లీ ఈ విలేజ్లోనే ఈ ఎన్వైర్న్మెంట్ అంతా బాగుంటుంది అనిపిస్తుంది. హైదరాబాద్లో ఇంత అయితే సెలబ్రేషన్స్ మేమైతే చేసుకోలేదు. సో ఇట్ వాజ్ రియలీ నైస్. తెచ్చినమ్మా ఈడ పెట్టుకుంటారా? ఆడబెట్టినా సో మా అత్త ఇంకా పేడ తెచ్చి అలికిందనమాట. సో వాళ్ళకి ఇక్కడే ఆవు ఉంది, భీముడు అని, 2 ఆవులు ఉన్నాయనుకుంటా. సో మంచిగా వాళ్ళకి ఫ్రెష్గా దొరుకుతుంది. మా ఆయనకి ఫుల్ ఇష్టం ఇట్లా ఆవులు పెంచుకోవడం. అది ఐ ఆల్సో లైక్ టు డూ సేవర్ ఫర్ కౌస్. నాకు కూడా బాగా ఇష్టం ఆవులు అంటే. హ్యాపీ భోగి అందరికి. హ్యాపీ భోగి. నువ్వు చెప్పు. హ్యాపీ భోగి. ఒకరోజు బ్రష్ చేయకుండా ఉండమన్నా ఉంటాడు పార్కులకి ఏమి తిరిగారో ఏం సార్ మూతి తుడుస్తారు ఆశు నేర్చుకొని తిరుగురా, నేనే అటు వస్తాను. జుట్టు వదిలే జేసీబీ సంక్రాంతికి వచ్చేసాం. వీడు సినిమా చూడకపోయినా పాడుతున్నాడు. అందరం కలిసి అలా భోగి మంటలు ఎంజాయ్ చేస్తూ వి టుక్ సమ్ వీడియోస్ అండ్ పిక్స్ అనమాట. సో ఇలా కంప్లీట్గా ఫ్యామిలీ అంతా కూర్చొని వి ఎంజాయ్డ్ మార్నింగ్ అనమాట భోగి మంటలు.
ఎక్కడికి వెళ్తావు? ఈవినింగ్ పార్క్కి వెళ్ళి అలా పాటలు పాడుతూ తింటూ అలా ఎంజాయ్ చేసామన్నమాట. తర్వాత తూట్లు పొడి నీ జాడ పడలేను ఎందెందు వెతికాను కాలమే హృదయనే పరువాల నీ వెన్నెల నాకు పోయిందా సిందక్క నువ్వు కూడా లిరిక్స్ కమ్మని ఈ ప్రేమ లేఖని రాసింది హృదయమే. ప్రియతమా నీ వచ్చట కుశలమా నీ నిచ్చట కుశలమే టమాటలో ఓ కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ప్రియతమా నీ వచ్చట కుశలమా నీ నిచ్చట కుశలమే. మార్నింగ్ పూజ చేసేసుకొని ఈవినింగ్ మళ్ళీ పార్క్ వచ్చి ఇలా ఫుల్ రెడీ అయిపోయి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. తేజ వాళ్ళ 10th బ్యాచ్ ఫ్రెండ్స్ కొంతమంది కలిసారనమాట. సో అలా ఈ పార్క్ అనేది ఒక రెగ్యులర్ స్పాట్ అయిపోయింది ఉన్నన్ని రోజులు. నెక్స్ట్ అయితే నైట్ సెకండ్ షో బుక్ చేసుకున్నాము, సంక్రాంతికి వస్తున్నాం మూవీ. సో సినిమా అయితే బాగానే ఉండే. వియాన్కి ఫుల్ ఫేవరెట్ అనమాట సాంగ్స్, కానీ వాడు పడుకున్నాడు. నక్షిత్ మాత్రం సినిమా మొత్తం చూసాడు, ఆల్మోస్ట్ చూసాడు. హాఫ్ అన్ అవర్ ముందు పడుకున్నాడు. సో ఈరోజు లాస్ట్ డే అనమాట, కనుమ. సో ఈరోజు ఇంకా మా అత్త వాళ్ళ ఇంట్లో ఫుడ్ నాన్ వెజ్. సో తినేసి విల్ స్టార్ట్ టు హైదరాబాద్. సో ట్రిప్ ఎండ్ అయిపోయింది, సంక్రాంతి ట్రిప్. ఇంకొక 5-6 డేస్లో విష్ణు, వియాన్, మా అక్క ఇండియా వదిలేసి యూఎస్ వెళ్ళిపోతారు. అసలే అంతా అయిపోయింది ఇంకా. సో ఇంకా అత్త వాళ్ళందరికీ ఇంకా స్టార్ట్ అయిపోయాము హైదరాబాద్కి. సో నైట్ ఒక 11 కల్లా రీచ్ అయిపోయాము. ఇట్ వాజ్ స్మూత్ జర్నీ అనమాట. ఇలా మా సంక్రాంతి సెలబ్రేషన్స్ అయిపోయాయి. మీకు ఎలా అనిపించింది? సో ఇలా మా సంక్రాంతి, కనుమ, భోగి సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి. ఎప్పుడు ఇంట్లోనే కాకుండా ఇట్లా ఊరికి కూడా వెళ్తూ ఉంటే బాగుంటుంది. బట్ ఏంటంటే మా సైడ్ కోడి పందాలు అలాంటివి ఎక్కువ ఏం జరగవు, వేరే ఊర్లలో జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయలేదు కానీ, బట్ అందరం కలిసి చేసుకునే ఏ పండగ అయినా అది పండగనే ఉంటుంది కాబట్టి వి రియలీ ఎంజాయ్డ్ దిస్ ఫెస్టివల్ దేర్. ఇంట్లో అయితే ఎప్పుడు ఉండట్లేదు ఈ మధ్య సంక్రాంతికి. ఆల్వేస్ వీఆర్ ట్రావెలింగ్, స్పిరిచువల్ ప్లేసెస్కైనా వెళ్తాము, లేదంటే ఇంకా ఇట్లా ఊరికైతే వెళ్తున్నాము లాస్ట్ 3 years నుండి. సో ఈసారి కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము ఫెస్టివల్. నేను అన్ని క్లిప్స్
తీయలేకపోయాను, లైక్ వ్లాగ్ అనే థాట్ లేకుండే, బట్ ఐ స్టిల్ వాంటెడ్ టు డూ. సో అలా కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను మీకు ఒక గ్లిమ్స్ లాగా. సో 3 to 4 days ఆఫ్ డేస్ అన్నీ కలిపి ఒక వ్లాగ్లా చేశాను కాబట్టి 3 to 4 days అవన్నీ ఇంక్లూడ్ చేశాను. సో మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సంక్రాంతి వ్లాగ్ అనేది కమెంట్ చేయండి. కొంచెం డిలే అయింది వ్లాగ్, బట్ స్టిల్ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. Please do subscribe to my channel, Grishma Vlogs. Bye.